వీళ్ళకి అక్కడ వాళ్ళతో అవసరాలు. అది ఇవాల్టి వరకు ఆంధ్రాలో ఆంధ్రుడు లేడు అనుకోవాలి. ఆంధ్ర నాయకత్వాలు లేవు, మనకి వలస నాయకత్వాలు నడుస్తున్నాయి. చంద్రబాబు ఆస్తులన్నీ అక్కడే ఉంటాయి, జగన్మోహన్ రెడ్డి ఆస్తులన్నీ అక్కడే ఉంటాయి, పవన్ కళ్యాణ్ ఆస్తులన్నీ అక్కడే ఉంటాయి. ఇక్కడ ఒకటి స్పేర్ సిలిండర్ పెట్టుకున్నారు, గెస్ట్ హౌస్లు ఇక్కడ వీళ్ళవి. అలాగే వీళ్ళ ముగ్గురు వ్యాపారాలన్నీ అక్కడే ఉంటాయి, హెడ్ క్వార్టర్లు అక్కడే ఉంటాయి. ఇక్కడ కనీసం పన్ను కూడా అక్కడ కడతారు పాలకులు. ఇక్కడ వీళ్ళు ప్రతిపక్ష అధికార పక్షం. ఇక్కడ మన ఎమ్మెల్యేల్లో 300 మందికి అక్కడే ఉన్నాయి, మన ఎంపీలో 300 మందికి అక్కడే ఉన్నాయి. కాబట్టి ఆంధ్రాని అమ్మేస్తున్నారు తెలంగాణకి వీళ్ళంతా కలిసి. ఆంధ్రాని రాసిచ్చేస్తున్నారు. ఎంత అన్యాయం జరుగుతున్నా మనల్ని ఇక్కడ డైవర్ట్ చేయడానికి ఏదో దిక్కుమాలిన టాపిక్లు తీసుకొస్తారనమాట. మనం కూడా గుడ్డెదు సేలో పడ్డట్టు వాళ్ళ ట్రాప్లో పడి బతికేస్తుంటాం. అంటే ప్రశ్నించాల్సిన నాయకులు కూడా తెలిస్తే కదా ప్రశ్నించడానికి వీళ్ళకి. అది సమస్య. గతంలో నీటి ప్రాజెక్టుల గురించి అది మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు మరి చాలా సందర్భాల్లో. అప్పుడు కృష్ణా జలాల వాటాల గురించి కూడా మాట్లాడారు. ఇప్పుడు తెలంగాణలో కూడా ఎందుకు ఆయనకు కూడా రైట్.